ఏ నువ్వు అది మాట్లాడుతూ భార్యను కావాలంటాం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు నువ్వు భార్య కావాలి అని అనుకుంటే ఆ సబ్జెక్ట్ కట్ చేసి భార్య కావాలి సార్ నా భార్యను నాకు పంపించుకోండి ఆ అంశం గురించి నేను మాట్లాడను అని చెప్పి, నువ్వు భార్య కావాలంటూ అక్కడ తన మనసు మాత్రం మహబూబ్ దగ్గర ఉంది, మనసు మహబూబ్ దగ్గర ఉండి అది కట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టండి అంటే సార్ మీరు చెప్తే మారుతుంది. ఏ అలా కాదు, నువ్వు ఆ సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసి ఉన్న పలంగా నా భార్యని నాకు కావాలండి నేను స్వీకరిస్తాను, ఎటువంటి విధంగా అనుమానించను, ఆలోచన కూడా పెట్టుకోను, ఆ అమ్మాయికి ఇష్టమైనప్పుడే ఆ అమ్మాయి పక్కనే పడుకుంటాను అనే విధంగా మాట్లాడితే ఏదైనా మాట్లాడు. సరే సార్ నేను అట్లా చేస్తాను. ఎత్తుతావే ఫోను? ఎత్తారు సార్, నా ఫోన్ తోటి అయితే ఎత్తారు. నీ ఫోన్ ఎత్తదులే, మాకు అందు గురించి వేరే ఫోన్లు పెట్టుకుంటాం. అయితే సిఐ సార్ కూడా చెప్పిండు నువ్వు ఫోన్ చేయకు వాళ్ళు ఫోన్ చేయకుండా మీరు వాళ్ళతో అనుకోకుండా మరి అట్లా టీవీ షోలో మాట్లాడితే ఊరుకోదు కదమ్మా. మరి ఈ వంక చూపించుకుని అసలు రాదు, దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఇప్పుడు అమ్మాయి దగ్గర పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళారు, ఒక 6 నెలలు ఎవరెవరు పట్టించుకోకుండా 6 నెలల తర్వాత కౌన్సిలింగ్ ఇద్దాం అన్నారు. ఎందుకు 6 నెలల టైం పెట్టారంటే ఒకటి నువ్వన్నా రియలైజ్ అవుతావు, లేదా అమ్మాయి అన్న భర్త వాల్యూ తెలుసుకొని వస్తుంది, లేదా ఇద్దరు ఒక ప్రపోజల్కి ఒక సెటిల్మెంట్కి వస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు అన్నారు. ఒకళ్ళనొకళ్ళు కాంటాక్ట్ చేసుకోవద్దు అన్నప్పుడు ఓకే సార్ అనుకొని నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడ టీవీ షో నాకేమనిపిస్తుంది అంటే మేడం వీళ్ళు ఇక్కడ దొరికొచ్చారు, సిటీ దొరికొచ్చారు, తీసుకొచ్చారు, ఆవిడ ఎక్కడికన్నా వెళ్ళిపోని మనకు తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే అమ్మాయి ఏమంటది, పోలీసులు ఆల్రెడీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వద్దు అన్నారు, సో ఇతను మీ ద్వారా కాంటాక్ట్ అయ్యాడు కాబట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నీ మీద 498 కేసు అయితే పెడుతుంది. ఇప్పుడు దాకా నీ మీద ఏ కేసులు లేవు. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే నీకు మైనస్సే అవుతుంది. ఫోన్ చేయమంటావా వద్దా? చేసి అడిగాను మేము, నాకైతే నా భార్యని కల్పించండి. కల్పించడం కుదరదే, మేమన్నా దేవుని దేవతలు అని మార్చేయడానికి. ఆ అమ్మాయి బ్రెయిన్, ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక పద్ధతి. ఆవిడ నేను కౌన్సిలింగ్కే రాను అంటే ఈడ్చుకురావడం అనేది జరగదు. నాన్న పోలీస్ స్టేషన్లో 6 నెలలు టైం తీసుకోండి అన్నప్పుడు నువ్వు ఏకీభవించావు, ఒప్పుకున్నావా? ఓకే సార్ 6 నెలల వరకు ఆవిడ నన్ను డిస్టర్బ్ చేయదు, నేను ఆవిడని డిస్టర్బ్ చేయదని మీరు ఒప్పుకున్నారా? ఆ పోలీస్ స్టేషన్లో ఆ ఒప్పందం జరిగి ఎంతకాలం అయింది? 3 మంత్స్ అవుతుంది. మరి ఇంకో 3 మంత్స్ వెయిట్ చేయాలిగా లెక్క ప్రకారం. ఒప్పందానికి విరుద్ధంగా ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటున్నావు, నిన్నే మాట్లాడొద్దు అన్నారు అంటే మమ్మల్ని మాట్లాడమనా? ఎందుకు నీకు అంత స్పీడు? లేదు సార్ వాళ్ళు మళ్ళా ఏం లేదు, వాళ్ళు మళ్ళీ కలుపుతారేమో అనే భయం. ఎవరు కలుపుతారు? వాళ్ళ మమ్మీ. అరే పోలీస్ స్టేషన్లో ఒక ఒప్పందం జరిగిందిరా భయ్, ఒప్పందం జరిగింది, దానికి సానుకూలంగా ఒప్పుకుని మీరు అందరు స్పందించి బయటకు వచ్చారా? లేదంటే నాకు ఇష్టం లేదు సార్ ఈ ఒప్పందం అని బయటకు వచ్చావు నువ్వు పోలీస్ ఆఫీసర్తో, ఓకే సార్ అని చెప్పొచ్చు. మళ్ళీ మా వాళ్ళు మాట్లాడింది సార్, అయితే బయటకు వచ్చినాక మాట్లాడిండ్రు సార్ వాళ్ళు అట్లే ఉంటారు. మీ వాళ్ళు మాట్లాడడం వేరు, మేము మాట్లాడడం వేరు, చాలా వేరియేషన్ ఉంటుంది. అర్థమవుతుంది. సరే లాస్ట్ లో మాట్లాడదాం. ఇప్పుడు మేము మాట్లాడుతానన్నా, మాట్లాడటం అనేది ప్రాబ్లం కాదు, సేఫ్టీ మాకు ఇంపార్టెంట్ కదా. నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు, మీ ఎమోషన్ వేరు, మీకు ఏది కరెక్ట్ అని డెసిషన్ తీసుకోవడం మా రిక్వైర్మెంట్. ఇప్పుడు నన్ను మేడం చెప్పేది ఏంటంటే ఇమోషన్స్ తీసి పక్కన పెట్టేసి ఒక నిమిషం నన్ను మాట్లాడి సార్ నాకు ఒక 3 నెలలు టైం ఇస్తే కనుక నేను రమేష్తో మాట్లాడి ఉండేవాడిని సార్, కలిసి ఉండేవాడిని, నా భర్త దగ్గరికి వెళ్ళి ఉండేవాడిని, అనవసరంగా మీరు ఫోన్ చేయటం వల్ల పబ్లిక్ అయ్యింది నా ఇష్యూ కాబట్టి నేను అతని దగ్గరికి ఇంక జీవితాంతం వెళ్ళినాను అందనుకో. చెప్తున్నాను ఒకసారి ఆలోచించు, ఆ మాట వస్తే ఏమవుద్ది? ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి ఆ ఫ్లవర్ వాస్ తీసుకుని తల కొట్టుకుంటాను. లేదు సార్ మొత్తం ఫిక్స్ అయ్యే ఉన్నది సార్ కదా, అందుకే మేము మాట్లాడినాక ఏం చేద్దామని ఆలోచిద్దాం, కంగారు పడక. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ ఫిక్స్ అయి ఉన్నది కాబట్టి ఆల్రెడీ మా వాళ్ళు కూడా విడాకుల వరకు తెచ్చిర్రు బయట, ఈ పోలీస్ స్టేషన్లో కాకుండా వాళ్ళు ఏం చేయరులే మనం బయట మాట్లాడుకుంటే అయిపోద్దిలే అంటారు అన్నారు. ఎందుకు నీకు అమ్మాయి కరెక్ట్, మీకు అది అర్థం కావట్లా కదా, పెళ్లి ఇంపార్టెంట్, ఇష్టపూర్వక ఖర్చు పెట్టుకుని పెళ్లి చేసుకుని నేను మళ్ళీ సెకండ్ అంటే నేను అన్యాయం అయిపోతుంది సార్. నేను ఖర్చు పెట్టుకు చేసుకున్నందుకు అమ్మాయి కావాలా, లేదంటే అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ సార్, ఫస్టే కదా సార్, అమ్మాయిది ఫస్టే కదా సార్. ఇప్పుడు నేను ఎలా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి సార్? ఇప్పుడు ఏ తప్పు చేసిందో తర్వాత విషయం మన ఉండని కామన్ గా అవుతూ ఉంటాయి. ఇప్పటి నుంచి నేను మంచిగా చూసుకొని మంచిగా పెట్టుకుందాం అని ఆలోచన. కామన్ గా అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు రాలేదు ఇక్కడ. సార్ ఆ అమ్మాయి మనసు అక్కడ ఉంది సార్, అక్కడ ఉంది సార్ అని చెప్పి 2-3 సార్లు పూసకూర్చున్నట్టు ఇక్కడ మాట్లాడిన తర్వాత అమ్మాయి కావాలి అని అంటున్నావు. నీ మనసును కడుక్కోవాలి ఫస్ట్, నీ ఆలోచన శైలిని మార్చుకోవాలి. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు నా అమ్మాయిని అడిగి బెల్లి చెప్తావయ్యా, ఏదని నేను ఎలాగన్నా మాట్లాడతాను, ఎలాగన్నా ఉంటాను, ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి ఏమైనా బొమ్మ కొనుక్కు తెచ్చుకుని నీ పక్కన కూర్చోపెట్టుకోవటానికి? ఆ అమ్మాయి మనసు గాయపడింది. ఒకటే నేను అడుగుతున్నాను, ఆ పుస్తకం ఎప్పుడు కనిపించింది అన్న? ఆ పుస్తకం కనిపించి ఎంతకాలం అయింది? ఆమె ఊరికి పోయినాక రానన్నప్పుడు నేను చూసిన, చెక్ చేసావు, మళ్ళీ వచ్చిందా అమ్మాయి? రాలేదు, తర్వాత రాలేదు.
ఇప్పటికీ రాలేదు. ఆ పుస్తకం చూసిన తర్వాత నీ దగ్గర రాలేదు. అంతకు ముందు నీకేమన్నా ఈ అమ్మాయి కాన్స్టెంట్ గా ఫోన్ లో మాట్లాడుతుంది కదా, ఫోన్ లో ఎక్కువసేపు ఉండేది అని అంటున్నారు కదా, అది కూడా తన ఫోన్ కాదు, అది మీ ఫోన్ అని అన్నారు కదా. మీ ఫోన్ లోనే మాట్లాడేది తను? ఫస్ట్ నా ఫోన్ తోటి మాట్లాడేది. తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళ మమ్మీ ఫోన్ తెచ్చుకుంది, కాల్ రికార్డ్ అంతా డిలీట్ చేసేసింది. మొత్తం డిలీట్ చేస్తుంది. ఏది? వాళ్ళ అమ్మ ఫోన్ లో, వాళ్ళ అమ్మ ఫోన్ లో డిలీట్ చేసేది. తర్వాత ఆ ఫోన్ లేదు, ఈ ఫోన్ లేదు, అసలు నీకు ఫోనే లేదంటే ఫోన్ కొనుక్కుని వచ్చిందా? వాళ్ళ అమ్మ ఫోనేనా అది? లాస్ట్ ఫైనల్ వరకు ఇంటికి పోయే వరకు వాళ్ళ అమ్మ ఫోనే ఉంది. సరే, ఒకటి నేను ఇప్పుడు అడుగుతా, సరే ఈ డైరీ పరంగా ఇప్పుడు అమ్మాయి రాసుకున్న దాని ప్రకారం ఏమీ లేదు సార్. అది కనిపించిన తర్వాత ఆ అమ్మాయిని ఈ వ్యక్తి ఎవరు అని నేను అడగటానికి ఒక ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే ఆ తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయిందని మీరు అంటున్నారు. కానీ దానికి ముందు ఈ అమ్మాయి పెద్దగా నీకు అంటే నీ వ్యక్తిత్వం చెప్తున్నాను కదా రమేష్, చెవులు వినిపించినటువంటి ఒక తల్లి, టీవీ కూడా ఇంట్లో లేదు, సో నీకు బయట ప్రపంచం అంటూ ఏమీ లేదు, ఫాస్ట్ ఫుడ్ ఇల్లు తప్ప ఇంకొక ఆలోచన లేదు, మొబైల్ కూడా నువ్వు ఎంతవరకు వాడేవాడు నాకు తెలీదు, నీ కష్టాన్ని నువ్వు కాయ కష్టం చేసుకుని రూపాయి కూడబెట్టుకోవటం, ఆ కష్టంతోనే ఆ అమ్మాయి పెళ్లి మీరే చేశారా? పెళ్లి మా ఇంటికన్నా జరిగింది, మీ ఖర్చుతోనే? ఓకే, ఆ ఖర్చు కూడా మీరే పెట్టుకున్నారు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిని ఒక పుత్ర బొమ్మలాగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి మాత్రం బహుశా పెళ్లికి నిజంగా ఇష్టపూర్వకంగా వచ్చిందా, ఇష్టం లేకుండా కష్టంగా వచ్చిందా అనేటటువంటిది ఇక్కడ అందరికీ ఉన్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే పెళ్లి అవుతూనే 3 నెలలకే శారీరకపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, లేదంటే శారీరక కలయికలకి ఇబ్బందులు ఉన్నాయో, నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి 95% ఆఫ్ ద టైం అక్కడ ఉంది, 5% నీ దగ్గర ఉంది. మొత్తం లెక్క చూసుకుంటే పెళ్లి ఏప్రిల్ 2024లో పెళ్ళి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 95% ఆ అమ్మాయి ఎక్కడ ఉంది, 5% ఇక్కడ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కనుక నువ్వేమీ రాక్షసుడిలా కనిపించట్లేదు, తాగొచ్చి తిని కొట్టేటటువంటి వ్యక్తిలాగా నాకు కూడా అనిపించట్లేదు. సార్ కూడా అడిగినారు ఏమైనా కొడతాడా, లేదు అవేం లేవు, కొట్టాడన్నది, తాగొస్తా అంటే తాగనన్నది, ఓన్లీ ఇది ఒక్కటే చెప్తుంది. నానా నువ్వు వస్తూనే నీలో ఆ మంచితనం కనిపించింది కాబట్టి మేము కూడా 4 మాటలు సరదాగా మాట్లాడుతున్నాం. తాగొచ్చేటటువంటి బ్యాచ్, హింస పెట్టేటటువంటి బ్యాచ్ ఇక్కడికి వచ్చి కూర్చుని అంత దమ్ము ధైర్యంతో అడగటానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాడికి తెలుసు నేను కొట్టాను, తన్నేను, చంపాను కాబట్టి ఆమె తిరిగి రాదని తెలుసు. ఇక్కడ నీ ప్రాబ్లం ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, ప్రేమగానే చూసుకున్నాను, కావలసినవన్నీ ఇచ్చాను, వాళ్ళు పెళ్లి చేయలేకపోతే మా ఇంట్లోనే నా ఖర్చుతో నేను పెళ్లి చేసినటువంటి అమ్మాయి పట్టుమంటే 2 నెలలు కూడా నాతో సంసారం చేయకుండా అమ్మ అనుకుంటూ వెళ్ళిపోయింది ఏంటి అనేటటువంటి నీ దగ్గర ఉన్న ప్రశ్న. ఇక్కడ 2 అంశాలు నాన్న. ఎందుకు, ఏ కారణం చేత ఈ అమ్మాయి వెళ్ళిపోయొచ్చు అనేటటువంటిది మనకి ఇక్కడ క్లారిటీతో లేకపోయినా కొంతవరకు అర్థమైంది. నీకు బయట లోకం లేదు, బయట ప్రపంచం లేదు, టీవీ కూడా ఆ అమ్మాయి వచ్చి అడుక్కుంటేనే టీవీ కొని తెచ్చావు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా అల్లారు ముద్దుగా పెరిగినటువంటి అమ్మాయి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ కారణం లేకుండా అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రం ఏ కారణం అంటే ఆ అమ్మాయికి ఒకటి మాట చెప్పో, ఏదైనా సముజాయించో, అర్థం చేసుకునేటటువంటి విధంగా చేసి నీ దగ్గర పంపించేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయలేదు. అంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటి, ఆ అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచుకున్నారు. ఆ అమ్మాయి ఏదైనా కష్టం వస్తే కనుక వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి, టీవీ కూడా లేదు, టీవీ కూడా తేలేనటువంటి ఒక భర్త దగ్గర ఉంది అనేటప్పటికీ ఓకే నువ్వు టీవీ కూడా తెచ్చావు. తర్వాత ఏంటి, ఫోన్ లేదు. చెప్తున్నాను ఆ అమ్మాయి అవసరాలు అన్ని కూడా నువ్వు తీరుస్తావు, ఆ అమ్మాయి సుఖాలన్నీ నువ్వు తెచ్చి ఆ అమ్మాయి పాదాల దగ్గర పెడతావు అన్నట్టు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.